హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో అలైస్ ఇన్ బార్డర్లాండ్ ఎపిసోడ్ 5 అండ్ 6 గురించి తెలుసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఆరిసు ఇంకా ఉసాగి ఆ బీచ్ కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళు డైలీ గేమ్ జరిగే అరేనాకి వెళ్ళి అక్కడ ఏమన్నా క్లూ దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటారు. అలానే ఒకసారి ఆరిసు ఇంకా ఉసాగి ఒక గేమ్ అరేనా దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆరిసుకి కొంతమంది బ్రేస్లెట్ లాంటివి చేతికి వేసుకొని కనిపిస్తారు. సేమ్ బ్రేస్లెట్ని నేను సెకండ్ గేమ్లో ఆ హంటర్ చంపిన వ్యక్తి చేతికి కూడా చూశానని, వీళ్ళందరూ ఒకే గ్రూప్ అయ్యి ఉండొచ్చని వాళ్ళు గేమ్ అయిన తర్వాత వాళ్ళని ఫాలో చేసేకి ప్లాన్ చేస్తారు. గేమ్ అయిపోతూనే ఆ బ్రేస్లెట్ వేసుకున్న వాళ్ళందరూ కలిసి కార్లో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక కార్ని ఆరిసు, ఇంకో కార్ని ఉసాగి ఫాలో చేసుకుంటూ పరిగెత్తుకుంటూ ఆ కార్ వెనకాల వెళ్తారు. చివరికి వాళ్ళు ఒక ప్లేస్కి చేరుకుంటారు. అది చూడడానికి ఒక 5 స్టార్ హోటల్ లాగా ఉంటుంది. టోక్యో మొత్తంలో కరెంట్ లేకపోయినా ఆ ప్లేస్లో మాత్రమే కరెంట్ ఉంటుంది. అది చూస్తూ ఉన్నప్పుడే సడన్గా ఎవరో వెనక నుంచి వచ్చి వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోతారు. సో వాళ్ళని పిలుచుకొని వెళ్ళింది ఆ బీచ్ అనే ప్లేస్కే. ఆ ప్లేస్లో నంబర్ని బట్టి సీనియారిటీ ఉంటుంది. సో వాళ్ళ ప్లేస్లో బాస్ నంబర్ 1, అతని పేరు హ్యాటర్, అక్కడికి వచ్చి మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకేం కావాలి అని అడుగుతాడు. దానికి ఆరిసు, ఇక్కడికి వస్తే మాకు ఆన్సర్స్ దొరుకుతాయని తెలిసింది, అసలు ఈ ప్లేస్ ఏంటి, అలాగే ఈ గేమ్స్ ఎవరు పెడుతున్నారు అని అడుగుతాడు. అప్పుడే హ్యాటర్ వాళ్ళ దగ్గర ఉండే కార్డ్స్ని చూపిస్తాడు. ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ కార్డ్స్ని కలెక్ట్ చేస్తున్నారని, అన్ని కార్డ్స్ కంప్లీట్ అయితే అక్కడి నుంచి ఎవరన్నా ఒకరు తప్పించుకోవచ్చని చెప్తాడు. సో వాళ్ళకి ఇంకా కొన్ని కార్డ్స్ అవసరం ఉన్నాయి. సో ఆ కార్డ్స్ అన్నీ కంప్లీట్ అయితే ఆ హ్యాటర్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. దీనికోసమే నేను బీచ్ అనే ప్రదేశాన్ని స్టార్ట్ చేశానని, అక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు, కానీ గేమ్ ఆడితే అందులో వచ్చే కార్డ్స్ బీచ్ వాళ్ళకే ఇచ్చేయాలి. ఇక్కడ బీచ్లో ఒక ఆర్గనైజేషన్ లాగా ఉంటుంది. అందులో కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉంటారు. ఇక్కడ ఆరిసు తను చెప్పిందంతా విని, మేము ఆడి గెలిచిన కార్డ్స్ నీకెందుకు ఇవ్వాలి అని అడుగుతాడు. అప్పుడే హ్యాటర్, ఇక్కడ ఇంకో రూల్ కూడా ఉంది, మోసం చేసిన వాళ్ళని చంపేస్తామని చెప్తాడు. సో ఇక్కడ హ్యాటర్తో మాట్లాడుతున్నప్పుడే ఇంకో విషయం కూడా తెలుస్తుంది. నిజానికి టోక్యో నుంచి జనాలందరూ మాయం అవ్వలేదు. ఆ గేమ్లో ఉన్న వాళ్ళే రియల్ వరల్డ్ నుంచి మాయమైపోయి ఈ గేమ్ ఎరీనాకి వచ్చేసి ఉంటారు. ఈ ప్లేస్ అచ్చం టోక్యోలాగే ఉంటుంది. సో దీన్ని వాళ్ళు కంట్రీ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే గేమ్స్ ఆడితే వాళ్ళు అక్కడ ఉండేకి వీసా ఇస్తారు కదా, అందుకు. సో ఇక్కడ ఆరిసు ఇంకా ఉసాగిని బలవంతంగా వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్లోకి చేర్చుకొని వాళ్ళ కార్డ్స్ని తీసుకుంటారు. సో ఇక్కడ వాళ్ళు కూడా ఏం చేయలేక అందులో చేరుతారు. సో వాళ్ళిద్దరూ జనాలు ఉండే చోటుకి వెళ్తారు. అక్కడ మొత్తం పెద్ద పార్టీ లాగా జరుగుతూ ఉంటుంది. అప్పుడే మనకు ఇంకో విషయం తెలుస్తుంది. నిజానికి ఆ ప్లేస్లో 24 అవర్స్ పార్టీ జరుగుతూనే ఉంటుంది. గేమ్స్ ఆడేవాళ్ళు నైట్ టైం వెళ్ళి ఆడుతూ ఉంటారు, మిగతా వాళ్ళు అక్కడ పార్టీ చేసుకుంటూనే ఉంటారు. ఆరిసు ఇంకా ఉసాగి ఆ ప్లేస్కి వచ్చినప్పుడు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళని చూస్తూ ఉంటారు. వాళ్ళని గుర్తుపెట్టుకోండి. నైట్ వరకు పార్టీ జరుగుతూనే ఉంటుంది. ఆరిసు ఇంకా ఉసాగి అక్కడే ఉంటారు. నైట్ గేమ్ స్టార్ట్ అవుతాయి. హ్యాటర్ అందరి ముందరికి వచ్చి అందరూ వెళ్ళి కార్డ్స్ గెలుచుకొని వద్దామని, గేమ్కి వెళ్తున్న వాళ్ళందరి కోసం కార్డ్స్ రెడీగా ఉన్నాయి, వెళ్ళండి అని చెప్తాడు. హ్యాటర్ మాటలు వింటూనే అందరూ చాలా మోటివేట్ అయిపోతారు. అందరూ గేమ్ కోసం రెడీ అయ్యి అక్కడి నుంచి బయలుదేరుతారు. సో వాళ్ళు డిసైడ్ చేసినట్లుగా ఆరిసు ఇంకా ఉసాగి వేరే వేరే గేమ్స్కి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళని దూరం నుంచి సుంతారో చిషియా గమనిస్తూ ఉంటాడు. అతన్ని మేము సెకండ్ గేమ్లో కూడా చూసాము. అతనితో పాటు ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది, తన పేరు కోయినా. సో అందరూ గేమ్కి వెళ్తారు. ఉసాగికి బింగో గేమ్ వస్తుంది. అది కూడా చీకట్లో 9 మ్యాచ్ స్టిక్స్ మాత్రమే ఇస్తారు. వాటితోనే నంబర్స్ వెతికి గేమ్ని గెలవాలి. ఉసాగి పూర్తి గేమ్ని మనకు చూపిరు కానీ చివరికి ఎలాగో అలా ఉసాగి ఆ గేమ్ని గెలిచేస్తుంది. ఇంకోవైపు ఆరిసుతో పాటు ఒక ఎగ్జిక్యూటివ్ కూడా వెళ్తుంది. తన పేరు అన్. ఇక్కడ తను ఆరిసుని గమనించేకి వచ్చి ఉంటుంది. అప్పుడే అక్కడికి కోయినా వచ్చి ఆరిసుతో పరిచయం చేసుకుంటుంది. అందరూ కలిసి వాళ్ళ ఫోన్స్ తీసుకొని గేమ్లోకి వెళ్తారు. ఈసారి గేమ్ అందరూ నీళ్ళల్లో నిలబడి ఉంటారు. వాళ్ళ షోల్డర్స్ హైట్లో కొన్ని ఎలక్ట్రికల్ వైర్లు ఉంటాయి. సో వాటర్ ఆ వైర్స్కి తగిలితే కరెంట్ షాక్ కొట్టి చనిపోతారు. ఆ వైర్కి తగలక ముందే ఒక రూమ్లో లైట్ ఉంటుంది. దానికి బయట 3 స్విచ్లు ఉంటాయి. సో ఆ లైట్కి ఏ స్విచ్ కరెక్టో వాళ్ళు గెస్ చేసి చెప్పాలి. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. డోర్ ఓపెన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కసారి మాత్రమే స్విచ్ ఆన్ చేయగలరు. రూమ్ క్లోజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ స్విచ్ని ఎన్నిసార్లైనా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళందరినీ ఆరిసు కాపాడగలడా లేదా అని కావాలని అన్ వాళ్ళతో వచ్చి ఉంటుంది. దానికి ఆన్సర్ తనకి తెలిసినా కూడా ఆరిసుని ఆ గేమ్ని సాల్వ్ చేయమని చెప్తుంది. వాటర్ లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది. అందరూ చనిపోతారని భయపడుతూ ఉంటారు. ఆరిసుకి చాలాసేపు ఆలోచించిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. తను కోయినాతో
ఆ లైట్ ఉండే రూమ్ డోర్ని క్లోజ్ చేయమని చెప్తాడు. తను ఆ డోర్ని క్లోజ్ చేస్తుంది. హారిస్ ఫస్ట్ స్విచ్ని ఆన్ చేస్తాడు. కాసేపు ఆ స్విచ్ని ఆన్లోనే పెట్టి కొంచెంసేపు తర్వాత ఆ స్విచ్ని ఆఫ్ చేస్తాడు. తర్వాత డోర్ ఓపెన్ చేసి ఆ బల్బ్ని టచ్ చేసి చూడమని చెప్తాడు. కోయినా టచ్ చేసి ఆ బల్బ్ కాలుతూ ఉన్నట్టు చెప్తుంది. దాంతో వాళ్ళు ఆన్ చేసిన స్విచ్ కరెక్ట్ స్విచ్ అని వాళ్ళు స్విచ్ ఏని సెలెక్ట్ చేసుకుంటారు. దాంతో ఈ గేమ్ ఇక్కడ కంప్లీట్ అవుతుంది. హారిస్ ఇంకా ఉసాగి ఇద్దరు గేమ్స్ కంప్లీట్ చేసి బీచ్కి వెళ్తారు. అక్కడ వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకుంటారు. వాళ్ళ మధ్యలోకి కోయినా కూడా వచ్చి కూర్చుంటుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి సెక్యూరిటీ హెడ్ ఇంకా గన్స్ని హ్యాండిల్ చేసే ఆగుని అనే వ్యక్తి వస్తాడు. ఇతన్ని సెకండ్ గేమ్లో కారుబేతో పాటు ఆ హంటర్ని చంపాడు. అతను హారిస్ దగ్గరికి వచ్చి కారుబే గురించి అడుగుతాడు. దాంతో హారిస్ కారుబే చనిపోయాడని చెప్తాడు. హారిస్తో మాట్లాడేశాక ఆగుని ఉసాగిని తీసుకొని నా రూమ్కి రండి అని చెప్తాడు. దాంతో వాళ్ళు ఉసాగిని ఎత్తుకొని వెళ్ళేకి వస్తారు. కానీ వాళ్ళకు అడ్డుగా ఇక్కడ హారిస్ వచ్చి నిలబడతాడు. అప్పుడే వాళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కానీ అక్కడికి హ్యాటర్ వచ్చి ఆగునితో ఇక్కడ గొడవ చేయకుండా వెళ్ళిపోమని చెప్తాడు. అప్పుడే మనకు ఇక్కడ ఆ బీచ్ ఎగ్జిక్యూటివ్స్కి ఇంకా ఆగునికి మధ్య గొడవలు ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. సో హ్యాటరే నెంబర్ 1 కాబట్టి ఇక్కడ ఆగుని తన మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. హ్యాటర్ హారిస్ని లోపలికి పిలుస్తాడు. అతనితో నీ తెలివితేటల గురించి అని చెప్పిందని, నిన్ను కూడా ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చేస్తున్నానని, అందరం కలిసి ఈ గేమ్ని కంప్లీట్ చేద్దామని హ్యాటర్ చెప్తాడు. దీంతో ఎపిసోడ్ 5 ఇక్కడే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 6 స్టార్టింగ్లో మనకి హ్యాటర్ దగ్గర అన్ని కార్డ్స్ ఉన్నాయని తెలుస్తాయి, ఒక్కటే తప్ప 10 ఆఫ్ హార్ట్స్. కానీ ఇప్పటి వరకు ఏ గేమ్లో కూడా ఫేస్ కార్డ్స్ వచ్చి ఉండవు, అంటే కింగ్ క్వీన్ అలాంటివి. సో అవి గేమ్స్లో రాలేదు కాబట్టి అవి పక్కన పెడితే వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఒకే కార్డ్ 10 ఆఫ్ హార్ట్స్. ఇంకోవైపు హారిస్ ఇంకా ఉసాగి ఆ గేమ్ నుంచి తప్పించుకునేకి ఏమన్నా క్లూస్ దొరుకుతాయేమో అని అక్కడ ఉన్న వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఈ గేమ్ని ఏలియన్స్ పెడుతున్నారని, కొంతమంది వేరే కంట్రీ వాళ్ళు మా పైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని. ఇదంతా విన్న తర్వాత వాళ్ళకి ఇంకా కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది. అప్పుడే హారిస్కి మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో చూసిన 2 అమ్మాయిలు కనిపిస్తారు. వాళ్ళతో ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని వాళ్ళని పిలవడంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడే హారిస్కి ఏవో సౌండ్స్ వినిపించి తను అక్కడికి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఒక పెద్ద చెత్త కుప్పలో మనుషుల్ని చంపి ఆ సెక్యూరిటీ వాళ్ళు పారేసి ఉంటారు. ఆ విజువల్ చూడ్డానికే చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడే హారిస్ దగ్గరికి చిషియా ఇంకా కోయినా వస్తారు. మోసం చేసిన వాళ్ళకి చావు అనే రూల్ నీకు తెలుసు కదా, ఇదంతా ఆ సెక్యూరిటీ వాళ్ళే చేస్తున్నారని చెప్తాడు. అలాగే తను ఇక్కడి నుంచి తప్పించుకునేకి నా దగ్గర ఒక ప్లాన్ ఉందని, నువ్వు కూడా మా టీంలో చేరమని చెప్తాడు. నిజానికి చిషియా హ్యాటర్ దగ్గర ఉండే కార్డ్స్ని కొట్టేయాలని ప్లాన్ చేసి ఉంటాడు. ఇక్కడ తను హారిస్ను కూడా తన టీంలోకి చేర్చుకుంటాడు. ఈ విషయం మొత్తం హారిస్ వెళ్ళి ఉసాగికి చెప్తాడు. ఇంకోవైపు హ్యాటర్ వీసా ఎక్స్పైర్ అయిపోతుందని తను కూడా గేమ్ ఆడేకి వెళ్తూ ఉంటాడు. ఈసారి తను సెక్యూరిటీ ఏమీ లేకుండా గేమ్ ఆడేకి వెళ్తూ ఉంటాడు. తను ఒక చోటికి వెళ్తాడు. తనని ఎవరో ఫాలో చేసుకొని వచ్చినట్లు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ గ్యాదర్ అవుతారు. హారిస్ను కూడా రమ్మని చిషియా పిలుస్తాడు. లోపలికి వెళ్ళినప్పుడు రాత్రి గేమ్లో హ్యాటర్ చనిపోయాడని తెలుస్తుంది. తనకి బుల్లెట్ తగిలి ఉంటుంది. ఇప్పుడు నెంబర్ 1 చనిపోయాడు కాబట్టి తర్వాత నెంబర్ 1 ఎవరు అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ నెంబర్ 2గా ఉన్న వ్యక్తి నేనే నెంబర్ 1 అవుతా అని ముందుకు వస్తాడు. కానీ ఆగుని దగ్గర చాలామంది గన్మ్యాన్స్ ఉండడంతో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించి ఈసారి నెంబర్ 1గా ఆగుని అవుతారని అందరి చేత ఒప్పిస్తారు. ఎవరైతే ఆగుని నెంబర్ 1 అయ్యేకి ఒప్పుకోరో వాళ్ళని చంపేస్తామని బెదిరిస్తారు. దాంతో అక్కడున్న ఎగ్జిక్యూటివ్స్ అందరూ చిషియా ఇంకా హారిస్తో పాటు అందరూ ఆగునినే నెంబర్ 1 అయ్యేకి ఒప్పుకుంటారు. ఎవరైతే నెంబర్ 1 అవుతారో వాళ్ళకి సీల్ వేసిన ఒక లెటర్ని ఇస్తారు. అందులోనే ఆ కార్డ్స్ ఉన్న లాకర్కి పాస్వర్డ్ ఉంటుంది. సో అది నెంబర్ 1 మాత్రమే చూసి మళ్ళీ దాన్ని సీల్ చేసి పెట్టేయాలి. సో ఇప్పుడు ఆగుని నెంబర్ 1 అయ్యాడు కాబట్టి అది ఓపెన్ చేసి అందులో పాస్వర్డ్ని చూస్తాడు. ఇదంతా చిషియా గమనిస్తూ ఉంటాడు. తను హారిస్ దగ్గరికి వెళ్ళి ఇదే కరెక్ట్ టైం అని మనం ఆ రూమ్లో ఉన్న కార్డ్స్ని దొంగిలిద్దామని చెప్తాడు. ఆగుని అందరి ముందుకి వచ్చి తనే నెంబర్ 1 అని ప్రకటిస్తున్నప్పుడు ఆ కార్డ్స్ని కొట్టేయాలని ప్లాన్ చేస్తారు. సో వాళ్ళు అనుకున్నట్లే ఆగుని అందరి ముందుకి వస్తాడు. ఇక నుండి హ్యాటర్ లేడని, ఆ ప్లేస్కి నెంబర్ 1 తనే అని అందరి ముందు ప్రకటిస్తాడు. హారిస్ని ఆ రూమ్లో దొంగతనానికి పంపించి చిషియా ఇదంతా గమనిస్తూ ఉంటాడు. సో హారిస్ ఆ రూమ్లోకి చేరుకొని ఆ లాకర్ని వెతుకుతాడు. చిషియా తను గెస్ చేసిన పాస్వర్డ్ని ఇక్కడ హారిస్తో చెప్తాడు. కానీ ఆ లాకర్ ఓపెన్ అవ్వదు.
అప్పుడే అగుని తన మనుషులతో పాటు రూమ్లోకి వచ్చేస్తాడు. ఇక్కడ చిషియానే కావాలని ఆరిసుని పట్టించి ఉంటాడు. ఇక్కడ ఆరిసు దొరికినప్పుడు అగుని ఒక పెయింటింగ్ వైపు చూస్తాడు. అది చిషియా చూసుకుంటాడు. అసలైన లాకర్ అక్కడే ఉందని ఇక్కడ చిషియాకి తెలిసిపోతుంది. కానీ దొంగతనానికి వచ్చినందుకు వాళ్ళు ఆరిసుని చాలా ఘోరంగా కొట్టి ఒక రూమ్లో కట్టేస్తారు. ఇంకోవైపు అన్ హ్యాటర్ బాడీలో నుంచి బుల్లెట్ తీసి ఆ బుల్లెట్ ఎవరి గన్లో నుంచి వచ్చింది అని చూస్తూ ఉంటుంది. తను రియల్ వరల్డ్లో ఒక ఫారెన్సిక్ ఆఫీసర్గా పనిచేసి ఉంటుంది. సో ఇక్కడ నిజంగా హ్యాటర్ని ఎవరు చంపారు అని తను కనిపెట్టాలి అని అనుకుంటుంది. ఇంకోవైపు అసలైన లాకర్ ఎక్కడుందో చిషియాకి తెలిసిపోయింది. నంబర్ 1కి ఇచ్చే లెటర్లో కోడ్ కాకుండా ఒక బొమ్మ ఉందని తను తెలుసుకుంటాడు. సో రాత్రిపూట తను ఆ రూమ్కి వెళ్ళి ఆ బొమ్మ వెనకాల ఉండే లాకర్ ఓపెన్ చేసి తను ఆ కార్డ్స్ అన్నీ తీసుకుంటాడు. ఇంకోవైపు ఉసాగిని అగుని రైట్ హ్యాండ్ పట్టుకొని వచ్చి ఉంటాడు. కార్డ్స్ అన్నీ తీసుకుని వచ్చి చిషియా కోయినాతో ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్తాడు. ఆరిసుని ఇలా ఇరికించి వెళ్ళడం మంచిది కాదు అని తను చెప్తుంది. దానికి చిషియా మనం తప్పించుకునేకి ఏం చేసినా తప్పు లేదు అని చెప్తాడు. అప్పుడే ఇక్కడ అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ బీచ్ హౌస్ మొత్తం లేజర్తో కవర్ అయిపోయి ఉంటుంది. ఆ బిల్డింగ్ మొత్తం గేమ్ అరీనాగా మారిపోయి స్పీకర్స్లో అందరినీ మెయిన్ హాల్లోకి రండి అని పిలుస్తారు. హాల్లో అందరి కోసం మొబైల్స్ పెట్టి ఉంటారు. సో ఈసారి వాళ్ళు ఆడే గేమ్ 10 ఆఫ్ హార్ట్స్. హార్ట్ గేమ్ అంటేనే బిట్రే చేసి ఆడాలి. అందులో ఇది లెవెల్ 10. ఎంత ఘోరంగా ఉంటుందో అస్సలు ఊహించలేము. అప్పుడే ఇక్కడ ఆ గేమ్ రూల్స్ని చెప్తారు. సో మనం ఇంతకుముందు 2 అమ్మాయిల్ని చూసాము. అందులో ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది. ఆ అమ్మాయిని ఎవరో విచ్ చంపేసి ఉంటుంది. అది ఆడదైనా కావచ్చు, మగవాడైనా కావచ్చు. అంతమందిలో విచ్ ఎవరో కనిపెట్టి అతన్ని బయట ఉన్న అగ్గిలో వేయాలి. దాంతో గేమ్ ఎండ్ అవుతుంది. గేమ్ ఎండ్ చేయలేకపోతే ఆ బిల్డింగ్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా చనిపోతారు. దీంతో ఎపిసోడ్ 6 కూడా ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎపిసోడ్ స్టోరీ. వచ్చే ఎపిసోడ్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.